UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అది తెలుగుదేశం శ్రేణి నేను అక్కడ ఆ టైంలో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ గ్యారంటీగా ఓడిపోతాం అన్న దగ్గర ఏ వండర్ జరిగిందో అందరికీ తెలిసిందే. అవును, ఆయన గెలిపే ఒక మిరాకల్. అక్కడ దగ్గర నుంచి ఇంకా ఆయన ఉనికిని చాటుకోవడం, బుల్డోజర్లు వేసుకుని వెళ్ళడం, ఆయనే బుల్డోజర్ మీద నిలబడి కొట్టడం, ఇవన్నీ చూసాం కదా. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల వ్యతిరేకతను ఎప్పుడైతే కూడగట్టుకుంటున్నారో స్థానికంగా పట్టుకోల్పోతున్నట్టే లెక్క. సార్ ఇప్పుడు వేరే ఒక ఇంటర్వ్యూలో సీమరాజు అనే ఒక వ్యక్తి, ఒక యూట్యూబర్ అనే సీమరాజు అనే ఒక యూట్యూబర్, ఒక వ్యక్తి ఆయన ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారిది మానవత్వం అని బైబిల్ 4 గోళ్ల మధ్య చదువుతారో మన జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఇదే సీమరాజా అనే వ్యక్తి ఏదైతే ఆయన కడప నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి కడప వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటున్నారు, బూతులు తిట్టున్నారు, అది కూడా మీడియా ముందు చెప్పలేని పరిస్థితి, అంతలా తిట్టుకుంటున్నారు అని సీమరాజా గారు అన్నారు. సో దీన్ని బట్టి ఏదైతే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి మీకు ఏమనిపించింది? సార్ నేను అలాంటి వ్యక్తుల స్టేట్మెంట్లు అవన్నీ నేను ఫాలో అవ్వను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కడపని దేవుని గడప అంటారు. ఫస్ట్ స్వామివారికి మనం కడప టర్నింగ్ తిరిగి లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఒంటిమెట్టకి వెళ్ళక మునిపే దేవుని గడప స్వామివారి టెంపుల్ ఉంటుంది. మీకు తెలియని విషయం కాదు. కడప నుంచి అక్కడ రాయలసీమలో ఆయన ఒక పేదల పెన్నిది, దైవాంశ సంబూతుడు, దేవదేవుడు. ఆయన్ని కొలిచే విధానం అక్కడ అందరూ పద్ధతులు వేరు. కులమతాలకు అతీతంగా కొలుస్తారు. అక్కడ ఏమైనా కడప దర్గాకి కూడా కులమతాలకు అతీతంగా అందరూ వెళ్తారు. కడప ప్రాశస్త్యం అది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే రాయలసీమలో దేవుని గడప నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అన్నమయ్య బాట, నెక్స్ట్ అవన్నీ చెప్తారు అందరూ. సో వీటిలన్నిటిలోంచి అవుట్కమ్ ఏంటంటే, మనం స్థానికంగా ఉన్న సిచ్యువేషన్స్లో రాజశేఖర రెడ్డి గారు తిరుపతి దేవుడికి ఏం చేశారో, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి దేవుడికి ఏం చేశారో, రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ ఏం చేశారో అందరికీ తెలిసిన విషయం. సో అంచేత మనం ఏదోటి మనం ఉనికిని చాటుకోవడానికి ఏది పడితే అది మాట్లాడేది దీనికి నేనైతే ఉండను. ఎవరు ఇంట్లో ఇప్పుడు ఉదాహరణకి కిరణ్ కుమార్ రెడ్డి గారు అనే వ్యక్తి కూడా, ఎవరు ఆయన ముఖ్యమంత్రి ఏ ప్రాతిపదిక మీదకి వచ్చిందో సైతంతో కూడా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే కిరణ్ కుమార్ రెడ్డి గారు భార్య సమేతంగా గుడికి వెళ్ళిన ఉదంతో ఎప్పుడైనా చెప్పండి మీరు? లేదు. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా ఆపాదించి మాడాలన్నది ఒక ప్రియాంబల్ నడుస్తుంది. అంచేత ఆయన మీద వ్యక్తిత్వ హననానికి తెరలేపుకున్నప్పుడు ఇదే రాయలసీమ నుంచి ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు భార్య సమేతంగా వెళ్ళాడు లేదన్నది అప్పటి నుంచి చర్చ జరుగుతుంటే, ఇప్పుడు మీరు చెప్పింది అయితే జస్టిఫైడ్. ఆయనకైతే ఒక కొలమానం, ఈయనకైతే ఒక కొలమానం పెట్టి వీళ్ళు ఎన్డీఏ కూటమంతా కలిపి భ్రష్టు పెట్టించే కార్యక్రమానికి తెరలేపుకున్నారు. అంటే ఎవరెవరో ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. వాటిలన్నింటికీ జీవితాంతం సమాధానాలు చెప్పుకుంటూ కూర్చుంటే ఎవరి వల్ల కాదు. అది ఆయనకి ఆ టైంలో ఆయనకి అనిపించింది, మీరు ఇందాక చెప్పిన సీమరాజా గారికి, దానికి అనుగుణంగా ఆయన మాట్లాడాడు. నాకు అనుగుణంగా నాకు ఇలా అనిపించింది, నేను మాట్లాడుతున్నాను అంతే. ఇప్పుడు దానికి సంబంధించి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన దానికి నా ఎక్స్ప్లెనేషన్ రెండు మ్యాచ్ ఎప్పుడు కావు. ఇట్స్ ఎ కాంట్రడిక్షన్. ఎందుకంటే మనం చూసే విధానంలో ఉంటుంది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు మీరెవరో నాకు తెలుసు, నేను ఎవరో మీకు తెలుసు. వ్యక్తిగతంగా మన ఇద్దరం ఫ్రెండ్స్. అక్కడ మీ కులం, మీ మతం, నా కులం, నా మతం ఎందుకు వస్తాయి? ఎవరో జర్నలిస్ట్ అండ్ యూ క్యారీ గుడ్ డెకరం విత్ మీ. ఆబ్వియస్లీ మీ కులం మతంకి అతీతంగా నేను ఐ రెస్పెక్ట్ యూ. ద సేమ్ చేయరు. మీరు అనలిస్ట్గా నన్ను రెస్పెక్ట్ చేస్తారు ప్రసాద్ గారిని, మీరు నన్ను పిలుస్తారు. అంతేకాని ఒకనొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు బికాస్ ఆఫ్ ద క్యాస్ట్ అని మాట్లాడితే ఎంత భయంకరంగా ఉంటుంది. అదే ఇవాళ జరుగుతున్న దరిద్రం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కులం మతం అన్నది రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చింది హక్కుని దుర్వినియోగపరిస్తే ఏం చెప్పి, మత స్వేచ్ఛ ఉంది మనకి. ధర్మేంద్రకి రెండో భార్యను చేసుకోవడానికి, హేమమాలిని చేసుకోవడానికి ఆయన మతం మార్చుకుని మ్యారేజ్ చేసుకుంటే ఆవిడ ఎంపీ కాకుండా పోయిందా? ఈయనోసారి ఎంపీ కాకుండా అయిపోయా? చెప్పండి సార్. అలా వెసులుబాట్లు తీసుకున్నట్లయితే ఇష్టమే మీకు, అవునంటారు కదంటారా? అప్పుడు హిందూ ధర్మాలు, ధార్మికతలు, సంస్థాగతాలు ఇవేమి మీకు వర్తించవు. సనాతన ధర్మం అప్పుడు జ్ఞాపకమే రాదు మీకు. సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నా మతం మానవత్వం అని ఎప్పుడైతే ఆయన స్టేట్మెంట్